ఇషా ఇషా షాలి వినిపిస్తలే నిజంగా ఇషా నిజం నిజంగా ఇక్కడైతే ఎవరో ఏడుస్తున్నారు చిన్నపిల్లలు ఏడు నేను చేసిన అండి చిన్నపిల్లలు అయితే ఎవరో ఏడుస్తున్నారు గాయస్ నాకు చెడుగా అయితే వినిపిస్తుంది కానీ మీకు ఎందుకు వినిపిస్తుంది చాలా కూడా విషయాలు అయితే వినిపిస్తుంది వెల్కమ్ బ్యాక్ టు చింటూ ఫ్యామిలీ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి చాలా అవుతున్నాం. టైం అయితే 12 అవుతుంది. సో మీరైతే చూసుకోవచ్చు. ఈరోజు కెమెరామెన్ గిట్ వస్తాడు. సో క్యాండీ దగ్గర వెళ్తాము. ఇదే గేమ్ చాలీ మస్తు భయం అవుతుంది గైస్. ఇప్పటికే బూట్ బంప్స్ వచ్చేసాయి నాకు. మీకు ఇట్లా అర్థమవుతలేదు. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. అదైతే మస్తు భయం అవుతుంది. ఇది వద్దన్న ఇంటలేదు గైస్. ఏడ్చలే రావాలి నువ్వు ముగ్గురు కూర్చోవాలి కదా. సరే అయితే ఇట్లా దేవుడు ముగ్గురు మంచిగా కూర్చోండి ఈక్వల్గా. ఒకరు ఇటు ఒకరు ఇటు చాలీ ఆర్ యు హియర్? ఫస్ట్ మంచిగా అడుగురి. చాలీ ఆర్ యు హియర్? నీకు ఇంగ్లీష్ వచ్చా తెలుగు వచ్చా? అని ఇంగ్లీష్ చాలీ ఇక్కడ ఉన్నావా? ఇది చెప్తానే కోడి. ఊపి అనుకో దీపం ఊపుతుంది. చీది ఊపుతుంది అర్థమైపోతుంది. చాలీ ఆర్ యు హియర్? ముగ్గురం ఒకసారి చాలీ ఆర్ యు హియర్? 3 2 1 ఊపితేనే దీపం అనేది తిట్టు వచ్చింది. ఇగో సింగల్ మజాక్ ఆడు, సీరియస్ ఆడు, వీడియో గిట్ట సాక్ష్యం ఉంది. ఊపి నాకు ఇట్లా ఇస్తా. అగో చాలీ ఆర్ యు హియర్? చాలీ ఆర్ యు హియర్? చాలీ ఆర్ యు హియర్? చాలీ ఆర్ యు హియర్? ఆడు వెళ్ళ ఊపుతున్నాడు సీరియస్. చాలీ ఆర్ యు హియర్? ఎందుకు చాలీ ఉన్నావా? అగో చాలీ ఆర్ యు హియర్? ఏమో ఉన్నా చచ్చిపోయినా పీక్నవా? ఓకే చాలీ ఆర్ యు ప్రెగ్నెంట్? ఏం చేద్దాం గైస్? అసలు ఏం చెప్తలేదు. ఈ చాలీ ముఖం దీపం పోతున్నాడా? ఒకసారి కదులు చింటన్నా. నువ్వు కదులు. నీదాశాడు ఒక మొత్తం షాడోలు ఎవరో అర్థమైతలే గాయస్. మేము ముగ్గురం ఉంటే ఇక్కడ 5 షాడోలు ఉన్నాయి. అది అదే ఏమో గాయస్. సరే వాళ్ళు స్టార్ట్ చేద్దాం. చాలీ ఆర్ యు హియర్? చాలీ ఆర్ యు హియర్? Yes, I am here. Yes, I am here. ఊపుతున్నాడు గాయస్. అదే కర్మాంత నా చెప్పలేదు. చాలీ ఆర్ యు హియర్? కింద చూడు పండగ ఎలా కనిపిస్తుంది. మళ్ళా చాలీ చూడు చాలీ ఆర్ యు హియర్? కదులుతున్నది నిజంగానే. మూమెంట్స్ కనిపిస్తుంది. అదే
చార్లీ చార్లీ ఆర్ యు హియర్ నువ్వు కథలో వాళ్ళకు అదొచ్చావు అరే నువ్వు ఇట్లా ఎత్తుగా పోతున్నావు దాన్ని. దేని కొట్టినా నేను ఓం నమ శివాయ నాకు బొమ్మొద్దు దెయ్యం ఎక్కుతుంది సరే గాయస్ మనకైతే ఇస్తాను వచ్చింది. ఇంకా రాలే ఇస్తాను మొత్తం రాలే చాక్లెట్ వచ్చింది గైస్ చేస్తాను అయితే కొంచెమే కాలు వచ్చింది స్టాడేది అరేనట్టుంది నేను భయపడ అనుకోక అర్థమవుతుంది ఐ హ్యావ్ సమక్క సనక బొట్టు ఇయర్ గైస్ ఎస్ అని అయితే సగం వచ్చింది మీరు చూసుకోవచ్చు ఇక్కడ మేము ఎవ్వరం ఊపలేము సో అయితే ఈ గేమ్ లో ఉన్నట్టు ఇప్పుడు టైం అయితే నైట్ 1 o'clock అవుతుంది గాయస్ ఓకే గాయస్ సరే ఇప్పుడు మళ్ళీ అన్నాం మళ్ళీ ఒకసారి అడుగుదాం ఏంటంటే మళ్ళీ ఒకసారి నువ్వు గర్ల్ ఆ ఫీమేల్ అడుగుదాం సరే మళ్ళీ ఒకసారి సారీ చార్లీ చార్లీ ఆర్ యు హియర్ నువ్వు కలిసి నాకు ఇక్కడ తడి తీసాలి చిట్టుకు అయితే చాలా తడిలు ఇచ్చేదంట కానీ అసలు మనం కనబడుతున్నాం మళ్ళా కనిపిస్తున్నాం గాయస్ ఎందుకంటే కానీ చీకటి ఉంటాం ఏమో గాయస్ ఆ కెమెరాలో ముంగట ఎందుకంటే చూసుకోవచ్చు నా ప్యారల్ అయితే టైం 1 అవుతుంది నా అది ప్యారల్ వీడియో కాబట్టి మీకు క్లారిటీ కనిపిస్తుంది గాయస్ చూడండి ఓకే మళ్ళీ స్టార్ట్ చేద్దాం చార్లీ చార్లీ ఆర్ యు హియర్ ఆగు ఇదేంటి దీపం అడగవుతుంది అడుగు ఇట్లా అంటున్నాడు ఏ తడి తీసాం నా అటువంటి మాటలు మాట్లాడనుకో మెల్ల మంచి రియల్ వాయిస్ మాట్లాడు చాలి అది చార్లీ అడగరే చార్లీ చార్లీ ఆర్ యు హియర్ నా ప్యారల్ నాకేం కనిపిస్తుంది చాలి చాలి అది చార్లీ 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 ఎందుకంటున్నావు మరి చార్లీ వచ్చారే చాలి చాలి అది అంత దగ్గర నుంచి అడగద్దు అడగాల దాని చోరు ఇరవై చార్లీ చార్లీ ఆర్ యు హియర్ చూస్తావా అయితే తెలియదు చార్లీ చార్లీ ఆర్ యు హియర్ అక్కడి చార్లీ చార్లీ ఎడికెళ్ళి ఆడుతుంది నీ ఎందుకు గాలి నాకు ఏం చేస్తావు నువ్వు అసలు కథ కింద కొంపుతున్నావు చార్లీ చార్లీ మామ రాలే కిందికి రాని రాలిపోతాను అమ్మో ఏం నాకేమైంది ఏమో ఏడేమో వేసిండు చార్లీ చార్లీ ఆర్ యు హియర్ కాలి తగ్గుతుందంటే వస్తుంటుంది చూస్తున్నా పై నుంచి మాకైతే ఎన్నో సౌండ్స్ వినిపిస్తున్నాయి కాలు వస్తున్నట్టుంది చార్లీ చార్లీ ఆర్ యు హియర్ నాకు చాలి చాలి అదో కళ్ళేసి అనుకో తడి తీసుకొచ్చింది గమ్మునుండు భయపడుతుంది ఓకే గాయ్స్ యశాన్ అయితే వచ్చేసింది సో ఇప్పుడు గర్ల్ అంట ఈమెకి పెద్ద కింద చేసుకుందంట ఏమేమి లవ్ స్టోరీ చెప్పండి మాకైతే ఏడుపు వచ్చేసింది గాయస్ చాలా ఏడుపు గాయ్స్ మీరైతే చూసుకోవచ్చు నా ప్యారల్ ఇప్పుడైతే 1:30 అవుతుంది గాయ్స్ ప్యారల్ అంటే 1:30 అవుతుంది నెక్స్ట్ ఇంకేమైనా అడుగుతారా మన క్వశ్చన్స్ ఏం అడుగుతున్నాం అనుకుంటే నువ్వు గర్ల్ బాయ్ అడుగుతాం అనుకుంటున్నాం గాయ్స్ ఇందాక ఏం అడిగినా తిక్క ఏం అడిగినా గర్ల్ బాయ్ అని అడిగినాము అవునా మరి సరే ఏ మంచి పెట్టాలి ఒకటి అడుగుతాను చాలా మంచి క్వశ్చన్ గాయ్స్ ఇప్పుడైతే అరే పైన లేట్ అది వలన నువ్వు ఆగు పైన చెక్ చేస్తున్నారా చార్లీ చార్లీ నీకు కిడ్స్ ఉన్నారా చార్లీ 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 నీకు కిడ్స్ ఉన్నారా అంటే నీ పిల్లలు ఉన్నారా చార్లీ చార్లీ మా ముగ్గురు ఇట్లా ఎవరిని చంపేద్దామని చూస్తున్నాం చంపేద్దామని కూడా చేస్తారు అట్లా అడుగుతుంది ఇప్పుడే చార్లీ చార్లీ అని సరిపడే
అంతవా? అంటే మా బయట అంటే మా గాయస్ మీరే సాక్షి మమ్మల్ని అంటే మా బయట చాలా కూడా చేపిస్తున్నాం. సరే చార్లీ చార్లీ ఒకవేళ నువ్వు చార్లీ చార్లీ అవును చిత్రం గాయస్ మీరైతే చూసుకోవచ్చు ఏదో సౌండ్ వస్తుంది మాకు ఆగిపోయింది గాయస్ ఇందాక ఎవరో డోర్ పెట్టారు గైస్ చార్లీ చార్లీ ఒకవేళ నువ్వు చింటూని చంపాలనుకుంటే ఎస్ చెప్పు ఒకవేళ శివని చంపాలనుకుంటే నువ్వు చెప్పు ఒకవేళ నేను చంపాలనుకుంటే రౌండ్ తిరుగు ఒకవేళ మందని చంపాలనుకుంటే ఎస్ అని చెప్పు చెప్పు గైస్ ప్లాన్ వేసినాం మమ్మల్ని అందరూ చంపేయాలని. చూడండి గైస్ గైస్ మాకైతే ఇదేం మళ్ళీ ఫస్ట్ అయితే చెప్తున్నారే రోహిణి అయ్యా అయ్యో పేపర్ ఎట్లా దిగారు అయ్యో గాయస్ అది పేపర్ అయితే చిరిగిపోయింది గాయస్ మొత్తము అంటే శ్రావణి అయితే ఒక 2 నిమిషాలు అయితే ఏడుస్తారు గాయస్ ఎందుకంటే తిరుగుమని చెప్పింది అనమాట చార్లీకి ఆమెనే కొంచెం క్లూ ఇచ్చి అంటే ఇట్లా చెప్పింది అనమాట మొత్తం తిరిగేసేయి తిరిగితే ఇక ఏం చంపేసారి పళ్ళు మసాలా పోసుకున్నా హ్యాండ్ చేతుల పైన ట్యూషన్ నెంబర్ రాయిపోతే అరే అవును గైస్ వస్తుంది ఓ గైస్ కొడుతూ గాయస్ ఎవరైతే అయినా గాయస్ అది వస్తుంది సౌండ్ ఎవరు కొడుతున్నారు గాయస్ ఎవరు వెళ్తున్నారు గాయస్ నాకైతే సౌండ్స్ వినిపిస్తుంది గాయస్ ఎవరు ఏడుస్తుంది గాయస్ ఇదైతే గాయస్ వినిపిస్తలే కదా మీకు చిన్నపిల్ల ఏడుస్తుంది నిజంగా అయితే ఎవరో ఏడుస్తున్నారు గాయస్ చిన్నపిల్లలు చిన్నపిల్లలు అయితే ఎవరో ఏడుస్తున్నారు గాయస్ నాకు చెడుకి అయితే వినిపిస్తుంది కానీ మీకు ఎందుకు వినిపిస్తుందో అర్థమవుతుంది చాలా కూడా 2 నిమిషాలు అయితే వినిపిస్తుంది ఏదో మాట్లాడుతుంది గాయస్ ఎవరో ఏడవడం అయితే ఆపేసింది గాయస్ కానీ ఏదో మాట్లాడుతారు చింటూ వినిపిస్తుందా ఎవరు నా ముంగడికి వచ్చి హాయ్ అంటారు కదా నువ్వు అన్నా నేను చూసినది ఇడైతే ఎవరో హాయ్ అని అయితే పిలుచుకుంటూ ఎవరో గాయస్ చింటూ హాయ్ కాదు గాయస్ మా ఇద్దరికి అయితే వినిపించింది చిన్నపిల్లలు ఆ తర్వాత చింటూ హాయ్ అన్నారు ఎవరో చిన్నపిల్ల హాయ్ అని చెప్పేసి అన్నారు నాకేమి పడతలే గాయస్ నేను కత్తలు పడుతున్నాను లేదు గాయస్ మా వినిపించలేదు ఎందుకంటే ఆ దేవుడు దగ్గర ఉన్నాడు కాబట్టి వినిపించలేదు ఇగో దేవుని బొట్టు కూడా పెట్టుకున్నా గాయస్ నేను అందుకే అనిపిస్తుంది గాయస్ మాకు ఎందుకు వినిపిస్తుంది అంటే మేము దేవుడు బిట్ట ఏం పెట్టుకోలేదు అదంతా అదే తిరిగింది గాయస్ ఇప్పుడైతే అదంతా అదే తిరిగిపోయింది మాకు సమాధానం లేదు వచ్చేసి చార్లీ శ్రావణి ఏదైతే అడిగిన ఎప్పుడాక శ్రావణి మేడం నేను అడిగామా చార్లీ శ్రావణి నేను మర్డర్ చేద్దాం అనుకుంటున్నా అది నువ్వు అని చెప్పింది చార్లీ శ్రావణి గాయస్ అయ్యో
నాకైతే ఏం సంబంధం లేదు గాయస్. గాయస్ ఇంట్లో అయితే మేము శ్రావణ్ అయితే తినిపిస్తున్నాయి. శ్రావణ్ అయితే మెల్లగా ఎడడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడైతే మాకేం సంబంధం లేదన్నమాట. నా దగ్గరకు వచ్చినాక చంపేస్తా దెయ్యాలను. సరే గాయస్ మేమైతే లాస్ట్కి ఒకటి అడుగుదాం అనుకుంటున్నాం. ఏంటంటే దయ్యాము శ్రావణికి ఏం లేదు అని చెప్పేసి అడిగేద్దాంరా, రిక్వెస్ట్ చేద్దాం. ఇక పాపం ఎందుకు మేమైతే రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం గైస్ శ్రావణికి. శ్రావణ్ కింద పడిపోయింది గైస్. ఇలా కథలు పడవద్దు, అందరూ తెలిసిన పడుకోలే, అందరూ తెలిసిన Like, share, subscribe, please. Bye, guys.